హైదరాబాద్ శివారు జవహర్ నగర్ లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన మరవక ముందే మరో దోపిడీకి పాల్పడింది నేపాలీ గ్యాంగ్. పని మనుషుల రూపంలో వచ్చిన నేపాలీ ముఠా విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను బంధించి మత్తుమందిచ్చి నగదు దోచుకెళ్లిన తీరు స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి తమ బంధువైన మహిళ పుట్టినరోజు వేడుకలను ఇంట్లో చేసుకుంటామని బతిమాలి ఒప్పించి చివరకు వాళ్ళని కట్టేసి మత్తుమందిచ్చి స్పృహ లేకుండా చేసి అంతా దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, ఏం జరిగింది? నేత్ర జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నేపాలీ ముఠా తీవ్ర కలకలం సృష్టించింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ మురళీధరన్ మోహన్ తో పాటు భార్య విజయలక్ష్మి ఇంట్లో ఉండగా కొంతమంది నేపాల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ఇంట్లో పని చేసేందుకు అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకల్లో భాగంగా ఇంట్లో చేసుకుంటామని అడగడంతో కూడా ప్రొఫెసర్ అంగీకరించడం, ఆ బర్త్డే పార్టీలోనే మరొక ముగ్గురికి సంబంధించినటువంటి నేపాలీ వ్యక్తులు రావడం జరిగింది. ఆ తర్వాత పథకం ప్రకారమే ఆ ప్రొఫెసర్ దంపతులు ఇద్దరిని కూడా వాళ్ళని బంధించి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నగలను విలువైనటువంటి వస్తువులను సైతం కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి మత్తు మందు ఇచ్చిన తర్వాత వాళ్ళని చేతులు కట్టేసి తర్వాత వాళ్ళని చంపొద్దంటూ కూడా వేడుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా వాళ్ళు బంధించి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అన్నిటినీ కూడా వీళ్ళు తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు మత్తు నుండి తేరుకొని కిటికీలో నుంచి గట్టిగా అరవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చి ఆ తర్వాత ఆ తలుపులన్నింటినీ తెరిచిన తర్వాత ఆ దంపతుల్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు రక్షించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఈ దోపిడీలో అసలు ఎంతమంది పాల్గొన్నారు అనే దానికి సంబంధించి క్లారిటీ రావాలి. అంతేకాకుండా ఇప్పటి వరకు 7 ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మరొక వైపు సీసీ ఫుటేజ్ తో పాటు వాళ్ళు ఎటువైపు వెళ్లారనే దానికి సంబంధించి కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఏదైతే జూబ్లీ హిల్స్ ఘటనకు సంబంధించి రిటైర్డ్ ఐపీఎస్ భార్య మర్డర్ తర్వాత మరొకసారి నేపాల్కి సంబంధించినటువంటి ముఠా ఈ యొక్క దొంగతనాలకి పాల్పడడంతో కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ముఠా ఎవరికి చెందినటువంటి వాళ్ళు 13 రోజుల క్రితం ఆ ఇంట్లో పనికి చేరినటువంటి ఒక నేపాలీ మహిళ కొంతమందిని తీసుకొని వచ్చి ఇంతటి ఘాతకానికి పాల్పడడంతో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు సీరియస్ గా తీసుకుని వాళ్ళ కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్లారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. రైట్ జ్యోతి.